హాయ్ అండి. నా ప్రాణమే నువ్వు. ఈ కథలో 9వ భాగం విందామండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. కార్తీక్ మైథిలి సరోజని తీసుకుని మైథిలి వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. కార్తీక్ డ్రైవ్ చేస్తూ పక్కన కూర్చున్న మైథిలిని చూస్తూ ఉంటాడు. అన్నయ్య, నువ్వు వదినని చూడటం ఆపి రోడ్డు వైపు చూడు అంటుంది నవ్వుతూ సరోజ. కార్తీక్ సిగ్గుపడుతూ రోడ్డుపైన దృష్టి పెడతాడు. కాసేపటి తర్వాత ఒక ఇంటి ముందు ఆపుతాడు కార్ సౌండ్ వినగానే ఇద్దరమ్మాయిలు పరిగెత్తుకుంటూ వచ్చి కార్ దగ్గర నిలబెడతారు. మైథిలి దిగగానే అక్క అంటూ చెరుక వైపున అల్లుకుపోతారు. లోపల నుంచి వచ్చిన లక్ష్మి కార్తీక్ని సరోజని చూసి లోపలికి రండి అని చెప్తూ పని వాళ్ళకి లగేజ్ పెద్దమ్మాయి రూమ్లో పెట్టండి అని సరోజ చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్తుంది. వెనక్కి చూసిన మైథిలి తను మీ బావ అని ఇద్దరికి పరిచయం చేస్తుంది. ఏంటి బావా? వామ్మో, ఎంత హైట్, కలర్, సూపర్ హీరోలా ఉన్నాడు. యు ఆర్ లక్కీ అక్క. మొన్న ఫోన్లో మాట్లాడినప్పుడు ఇద్దరు కూర్చుని మాట్లాడారు కదా. నిజంగా నీ హీరో సూపర్ అని గడగడా వాగుతున్న అభిజ్ఞని ఆపవే బంగారం. బావా జడుచుకుని పారిపోయేలా ఉన్నాడు అని ఇద్దరు కార్తీక్ దగ్గరికి వెళ్ళి హాయ్ బావా అంటారు. హాయ్ అమ్మా అంటాడు కార్తీక్. ఒకేసారి ఇద్దరు అమ్మానా? బాబోయ్, మమ్మల్ని పేరు పెట్టి పిలవండి. నేను అభిజ్ఞ, ఇది మైత్రి అని చెబుతుంది. కార్తీక్ నవ్వుతూ సరే పిలుస్తాను, కానీ నాతో ఫ్రీగా ఉండాలి. మీరు నా సిస్టర్స్లా అంటాడు. అలాగే బావా. అయితే బావా, ఇవాళ నుంచి మా అల్లరిని తట్టుకోవాలి అని కార్తీక్ భుజం పైన చేతులు వేస్తూ ఇంత హైట్ ఏంటి బావా, 6 feet పైన అని అడుగుతుంది అభిజ్ఞ. రండి అని చెరొక చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్తారు. లక్ష్మి వచ్చి గుమ్మం దగ్గర ఆపి దిష్టి తీసి లోపలికి తీసుకెళ్తుంది. సోఫాలో కార్తీక్కి చెరొక వైపు కూర్చుని మాట్లాడుతూ ఉంటారు. మైథిలి వాళ్ళ అమ్మతో కిచెన్లోకి వెళ్ళి టీ తయారు చేసి తెచ్చి కార్తీక్కి ఇస్తుంది. సరోజ ఫ్రెష్ అయ్యి వచ్చి మైథిలి ఇచ్చిన టీ తాగుతూ ఎదురుగా సోఫాలో కూర్చుంటుంది. తను నా చెల్లి అని ఇద్దరికీ పరిచయం చేస్తాడు. ఇద్దరు కూడా హాయ్ వదిన అని సరోజని హగ్ చేసుకుని ఇలా అందరం ఉంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా. శరత్, స్వాతి వస్తారు. కార్తీక్ లేచి నిలబడి హాయ్ మావయ్య, అత్తయ్య అని ఎదురు వెళ్తాడు. శరత్ తనని హగ్ చేసుకుని ఎంతసేపు అయింది నాన్న వచ్చి అని అడుగుతూ ఉండగానే మైథిలి వచ్చి పెదనాన్న అని శరత్ని, పెద్దమ్మ అని స్వాతిని హగ్ చేసుకుని మాట్లాడుతూ ఉంటే అభిజ్ఞ, మైత్రి దూరంగా కోపంగా చూస్తూ ఉంటారు. అది చూసిన శరత్ అంతలా జలస్ వద్దు, వెళ్ళి మావయ్యని అత్తయ్యని హగ్ చేసుకోండి. ఏంటి కార్తీక్ నువ్వనేది? వాళ్ళు ఇక్కడి వాళ్ళు కాదు, ఏదో దారి తప్పి వచ్చారు అంటుంది స్వాతి. ఇద్దరు ఒకేసారి నాన్న, పెదనాన్న అంటారు. ఏయ్ ఏమంటున్నావు? నా తల్లుల్ని అని ఇద్దరి భుజాల మీద చేతులు వేసి దగ్గరికి తీసుకుంటాడు శరత్. బొంగమూతి పెట్టిన ఇద్దరిని చూసి పెద్దగా నవ్వేస్తాడు కార్తీక్. పద్మనాభం కూడా వస్తాడు. ఇద్దరిని పలకరించి ఫ్రెష్ అయ్యి వస్తాను అని వెళ్తాడు. వెనకాల కార్తీక్, మైథిలి, శరత్, స్వాతి కూడా వెళ్ళిపోతారు. అప్పటి వరకు అందరికీ లంచ్ తయారు చేసి వాటిని డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తుంది. అందరూ కిందకి రాగానే వడ్డిస్తూ పండుగ వస్తుంది, అందరికీ బట్టలు తీసుకోవాలి అని పద్మనాభం వైపు చూస్తుంది. సరే రేపు వెళ్దాం అంటూ ఉండగానే ఇద్దరు డైరెక్ట్గా లోపలికి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కార్తీక్ పక్కన ఉన్న చైర్స్లో కూర్చుంటారు. లక్ష్మి వాళ్ళకి కూడా వడ్డిస్తుంది. శరత్తో మాట్లాడుతూ ఉంటారు. పక్కన ఉన్న పద్మనాభంతో అస్సలు మాట్లాడరు. అందులో ఒకతను పద్మనాభంని హాయ్ అంకుల్ అని తింటూ ఉంటాడు. అందరూ లంచ్ చేసి హాల్లో కూర్చుంటారు. మైత్రి, అభిజ్ఞ వాళ్ళిద్దరూ తప్ప కార్తీక్ వెళ్ళి పద్మనాభం పక్కన కూర్చుని అంకుల్, నాది ఒక రిక్వెస్ట్. పండుగకి అందరికీ డ్రెస్సెస్ తీసుకోవాలి అనుకున్నారుగా, వాటిని నేను తీసుకుంటాను. నా పెళ్ళికి వచ్చిన వాళ్ళందరికీ బట్టలు పెట్టాలి అనేది అమ్మమ్మ. అనుకోకుండా నా పెళ్ళి జరిగింది. పండగ తర్వాత 7th డే సరోజ మ్యారేజ్ ఉంది. నాకున్న కుటుంబం మీరే కదా, అందరూ రావాలి.
వాళ్ళకి బట్టలు తీసుకోవాలి అని చెప్పటంతో పక్కనే ఉన్న షరత్తో కూడా మావయ్య ఢిల్లీలో మన కంపెనీ ఓపెనింగ్ నెక్స్ట్ మంత్ అందరం ఒక 10 days వెళ్ళి రావాలి. ఏం కంపెనీ నాన్న అని అడుగుతాడు శరత్. అది మావయ్య అది ఒక క్యాన్సర్ ల్యాబ్ అని చెప్పటంతో నువ్వు ఏం చదివావు కార్తీక్ అని అడుగుతారు పద్మనాభం. ఎంబీబీఎస్ చేస్తూ అగ్రికల్చరల్ బీఎస్సీ కూడా చేశాను. ఎంఎస్ చేయటానికి కెనడా వెళ్ళాను. నాతో రవి కూడా వచ్చాడు. అక్కడ శ్యామ్తో పరిచయం ఇలా దారి తీసింది. తను ఎంఎస్ చేస్తూనే క్యాన్సర్ దాని మీద రీసెర్చ్ స్టార్ట్ చేస్తూ మా ఇద్దరికి అవకాశం ఇచ్చాడు. కానీ ఆర్థిక స్తోమత లేక ఆగిపోతే మేమిద్దరం తనని ఎంకరేజ్ చేశాం. ఇప్పుడు కంపెనీ పెట్టమని తనే అన్నీ చూసుకుంటాను అని చెప్పాడు. అందుకే మనం వెళ్దాం. నేను, మైథిలి, రవి, సరోజ వెళితే వాడు సంతోషిస్తాడు. కానీ మీరు కూడా వస్తే నా ఫ్యామిలీని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు అంటాడు. వెళదాం నాన్న. నువ్వు అగ్రికల్చరల్ బీఎస్సీ అని మాత్రమే అనుకున్నాను. మీ ఫస్ట్ నైట్ రోజు నీ రూమ్లో మెడికల్కి సంబంధించిన బుక్స్ చూసి నాకు దొరకని బుక్స్ నీకెలా దొరికాయా అనుకున్నాను. దాంతో కార్తీక్, ఇందాక నీ పక్కన కూర్చున్న ఇద్దరు మా అక్క పిల్లలు. అక్క వాళ్ళు వచ్చారని చెప్పాను కదా. అయితే వాళ్ళని కూడా షాపింగ్కి పిలుస్తాను. వాళ్ళని ఏమని పిలవాలి? నాకెందుకో ఆంటీ, అంకుల్ అనటం నచ్చలేదు అంటాడు. మైథిలి నవ్వుతూ, బాబాయ్ గారు, పిన్ని అని పిలువు. సాయంత్రం అందరూ షాపింగ్ మాల్కి వెళ్తారు. ముందుగా మైథిలి ఆడవాళ్ళందరికీ లేడీస్ సెక్షన్ వైపు తీసుకెళ్తుంది. పద్మనాభం అందరినీ జెంట్స్ సెక్షన్ వైపు తీసుకువెళ్తాడు. ముందు పద్మనాభం, శరత్, ప్రవీణ్ డ్రెస్సెస్ తీసుకుని, మావయ్య మీరు బయట సోఫాలో కూర్చోండి, మావి లేట్ అవుతాయి అంటాడు కార్తీక్. వాళ్ళు వెళ్ళగానే, బ్రదర్ మీకు నచ్చినవి తీసుకోండి అనడంతో రాకేష్ అనే అతను, మీరు కొనిచ్చే 1000 రూపాయల డ్రెస్సెస్ మాకు వద్దు అంటాడు. పక్కన ఉన్న ఆకాష్, పర్వాలేదు సార్, నేను తీసుకుంటాను అంటాడు. ఓహో, నువ్వు సేల్స్ బాయ్తో హయ్యెస్ట్ కాస్ట్ ఎంతలో ఉన్నాయి సార్ అని ఒక పెయిర్ 20,000లో ఉన్నాయి, అయితే చూపించు అనడంతో ఆకాష్, రాకేష్ అలాగే నిలబడి చూస్తూ ఉంటారు. వాళ్ళనే సెలెక్ట్ చేసుకోమని తనకి రవికి తీసుకుంటాడు. మైథిలి ఫోన్ చేసి సరోజకి ఎన్ని శారీస్ తీసుకోవాలి అని అడుగుతుంది. మైథిలి సారీ అని చెప్తుంది. ఎందుకు సారీ అంటాడు కార్తీక్. వాళ్ళ మాటలు విన్నాను, డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చి అడుగుదామని వచ్చాను. అనవసరంగా దాని గురించి ఆలోచించి ఉన్న నీ కాస్త మెదడుని పోగొట్టుకోకు. మైథిలి ఏడుస్తున్నట్టు గుర్తించిన కార్తీక్, నేను 5 నిమిషాల్లో వస్తున్నాను అని, అందరి ముందు అలా చెయ్యకు ప్లీజ్, నా మాట విను అంటాడు. మైథిలిని సరోజ హగ్ చేసుకుని, ఇప్పుడు నా పెళ్లి దుస్తులు తీసుకోవాలి, తల్లిలా మారిన వదిన అని మైండ్ డైవర్ట్ చేస్తుంది. కార్తీక్ ఫాస్ట్గా అక్కడికి వెళ్తాడు. అప్పటికే సరోజ తన మాటలతో మైండ్ సెట్ చేసి నవ్వుతూ తను తీసుకున్న శారీస్ ఎలా ఉన్నాయి అని మీద వేసుకుని చూపిస్తూ ఉంటుంది. కార్తీక్ బయటికి వెళ్ళాడని ఆకాష్ ఇంగ్లీష్లో, వాడికి తిక్క కుదురుస్తాను, నా డ్రెస్సెస్ కాస్ట్ 1 lakh అవుతుంది అంటాడు. రాకాష్కి కోపంగా, నీకు బుద్ధి లేదా? ఎందుకు ఇలా అతనిని ఇబ్బంది పెడతావు? ఓహో, నువ్వు ప్రేమించిన మైత్రి సొంత అక్క మొగుడు, అందుకే నువ్వు అతన్ని సపోర్ట్ చేస్తున్నావా అంటాడు. కార్తీక్ రాగానే మాట మార్చి హ్యాపీగా ఉన్నట్లు యాక్టింగ్ చేస్తూ, వెళదాం అంటాడు ఆకాష్. ఒక్క నిమిషం ఆగు బ్రో అని రాకేష్ డ్రెస్సెస్ కూడా సేమ్ కాస్ట్ ఉండేటట్టు తీసుకుని కవర్స్ పైన వాళ్ళ పేర్లు రాసి బయటికి వస్తారు. ఆడవాళ్ళు తీసుకున్నవి, వీళ్ళు తీసుకున్నవి మొత్తం తన కార్డు ఇచ్చి పే చేస్తాడు కార్తీక్. అంతా అయ్యేసరికి నైట్ అయిపోతుంది. కార్తీక్ శరత్ దగ్గరికి వెళ్ళి, మావయ్య డిన్నర్ చేసి వెళ్ళిపోదాం అని ఒక హోటల్ పేరు చెప్పి అక్కడికి వెళ్తారు. శరత్ కూడా సరే అని అందరికీ హోటల్ నేమ్ సెండ్ చేస్తాడు. వాళ్ళు హోటల్కి చేరుకోగానే, చాలామంది సర్వీస్ చేసేవాళ్ళు రండి సార్, మీరు వస్తున్నారని మా సార్ ఫోన్ చేసి చెప్పారు. ఒక హాల్ మొత్తం మీకు అలాట్ చేయమని, ఎవరికి కావాల్సిన ఫుడ్ని వాళ్ళు ఆర్డర్ చేసుకోమని. తను వెళ్ళి మైథిలి పక్కన కూర్చుని
తిన్న తర్వాత ఐస్ క్రీమ్ కూడా ఉంటుంది. నువ్వు నాకు తినిపించు అంటాడు. దాదాపు ఒక టేబుల్ దగ్గర ముగ్గురు సర్వీస్ చేసేవాళ్ళు ఉంటారు. అందరూ కూడా చాలా అటెన్షన్తో వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాట కోసం చూస్తూ ఉంటారు. ఆకాష్ ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తూ సర్వర్ తెస్తున్న అతనికి కాలు అడ్డుగా పెడతాడు. అతని చేతిలో ఉన్న ట్రే కార్తీక్ మీద పడిపోతుంది. సారీ సార్ అని కార్తీక్ని టచ్ చేయబోతూ ఉంటే, నువ్వు కంగారు పడకు, అది ఎలా జరిగిందో నాకు తెలుసు అని వాష్రూమ్ ఎక్కడా అని అతన్ని చూపించమని అటు వెళతాడు కార్తీక్. మైథిలి కోపంగా ఆకాష్ని చూస్తుంది. కరెక్ట్గా వాళ్ళు వెళ్ళగానే హోటల్ ఓనర్ వస్తాడు. సర్వర్ మీద కంప్లైంట్ చేయటానికి ఆకాష్ నిలబడతాడు. వెంటనే రాకేష్, నువ్వు నోరు మూసుకుని కూర్చో, ఇదంతా నువ్వే చేశావని అతనికి అర్థమయ్యింది, ఇంకా ఎక్కువ చెయ్యకు అంటాడు. ఒక ఆకాష్కి మాత్రం వినపడినట్టుగా. ఇంతలో హోటల్ ఓనర్ ఒక షర్ట్ తెచ్చి కార్తీక్కి ఇస్తాడు. ఇది వేసుకోండి సార్ ప్లీజ్ అంటాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. పర్వాలేదు అనిల్, ఇంకో గంటలో ఇంటికి వెళ్తాం. సార్ వీళ్ళెవరు? అమ్మమ్మ గారు ఎలా ఉన్నారు? రవి సార్ అసలు రావట్లేదు అని అడగడంతో కార్తీక్ ముందుగా శరత్ని, పద్మనాభంని, ప్రవీణ్ని పరిచయం చేసి అందరినీ పరిచయం చేసిన తర్వాత ఒక మైథిలిని మాత్రం దగ్గరికి తీసుకుని తను నీ చెల్లి అని చెప్తాడు. సార్ మీరు పండగకి ఇక్కడే ఉంటారుగా, స్పెషల్ స్వీట్స్ పంపిస్తాను, మా ఇంటికి రావాలి మీరు చెల్లి అని కార్తీక్ సర్వర్ని పిలిచి బిల్ తీసుకునిరా అని అంటాడు కార్తీక్. సార్ మీ దగ్గర డబ్బులు తీసుకోవద్దు అన్నారు. ప్రొపరేటర్ కొన్ని ప్యాక్స్ ఇచ్చి, సిస్టర్ ఇది నా పెళ్లి కానుక, వీధిలో దిక్కు తోచని నన్ను సార్ రవి సార్ హెల్ప్తో ఇంత హోటల్ మెయింటైన్ చేసే స్థితికి తెచ్చారు, వాళ్ళ రుణం ఈ జన్మకి తీర్చుకోలేను, ఈ చిన్న గిఫ్ట్ తప్పకుండా మా ఇంటికి రావాలి అని అందరూ బయటికి వెళితే కార్తీక్తో వచ్చి కార్లో కూర్చోగానే డోర్ వేసి బాయ్ చెప్తాడు అనిల్. ఆకాష్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అందరూ ఇంటికి వస్తారు. అప్పటి వరకు బలవంతంగా ఏడుపు ఆపుకున్న మైథిలి గదిలోకి రాగానే కార్తీక్ని హగ్ చేసుకుని పెద్దగా ఏడుస్తుంది. హగ్ చేసుకుని, ఇప్పుడు ఏమైంది చెప్పు, నువ్వు ఏడిస్తే నాకు అస్సలు నచ్చదు, అందరూ మంచి మనుషులు ఉండరు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఏడుస్తున్న మైథిలిని ఎత్తుకుని బెడ్ మీద పడేసి తనని ఆక్రమించుకుంటూ పెదవులు చిన్నగా కొరుకుతూ, ఏం దాచారే మీ ఆడవాళ్ళు, అడుగడుగున మకరందం నింపుకుని చెట్టంత మగాడిని బానిసలుగా మారుస్తున్నారు అంటూ మెడ మీద కొరికి ఎద మీదకి వెళతాడు. ఎప్పుడైతే కార్తీక్ అలా చేస్తున్నాడో గట్టిగా కార్తీక్ని హత్తుకుని తన్మయత్వంగా ఉండిపోతుంది మైథిలి. కాసేపటికి మైథిలి మూడ్ మారగానే, నాకు నవ్వుతూ తనని తాను అర్పించుకునే బంగారం కావాలి, అంతేగాని ఏదో మొక్కుబడిగా అన్నట్టుగా ఉండేవాళ్ళు కాదు అనడంతో మైథిలి నవ్వుతూ, ఏంటి వాళ్ళు అంటున్నావు, ఎంతమంది ఉన్నారేంటి అని అడుగుతుంది. మైథిలి నవ్వగానే నడుము మీద కొరికి, నువ్వు 100 మందిలా కనిపిస్తావు, ఈ జన్మకి నువ్వు చాలు, అదే నా అదృష్టం అని కార్తీక్ చెయ్యి ఎక్కడో తగులుతూ ఉంటే తనలో కూడా అదే భావనతో అతనిని అల్లుకుంటూ అతనిలో కలిసిపోతుంది మైథిలి. రాకేష్ వాళ్ళ అమ్మ లలితకి ఫోన్ చేసి, అమ్మా వీడితో నేను ఎక్కడికి రాను, వాడి పద్ధతి నాకు నచ్చట్లేదు అని రాకేష్ గొంతులో కోపం వినిపించటంతో ఏమైంది అని ఆకాష్ వైపు చూస్తుంది. ఆకాష్ షాపింగ్ మాల్లో మాట్లాడిన మాటలు, హోటల్లో చేసింది మొత్తం చెప్తాడు. అక్కడంటే అమెరికన్స్ని ఏమైనా అంటే కాల్ చేస్తారు అన్నారని అలా ఉండేవాడు. ఇప్పుడు ఎక్కువ చేస్తున్నాడు. ఎదుట వాళ్ళను అవమానిస్తూ రాక్షసంగా నవ్వుతూ యాక్టింగ్ చేస్తున్నాడు. వీడు రేపు హాస్పిటల్లో పేషెంట్ మీద ఇలా చేస్తే మావయ్య పరువు పోతుంది. ఏంట్రా ఇది ఆకాష్, వాడు చెప్పేది నిజమేనా? వాళ్ళేమన్నా మన సొంత మావయ్య పిల్లలా? వాళ్ళ గురించి మనకెందుకు? వాడు నాకసలు నచ్చలేదు, అందుకే వాడిని ఏడిపిద్దామని
షాపింగ్ మాల్లో, హోటల్లో అలా చేశాను అని అంతే విసురుగా సమాధానం చెప్పి పైకి వెళ్ళిపోతాడు. లలిత నిట్టూరుస్తూ, ఏంటో వీడి ప్రవర్తన, మామయ్య వాళ్ళు బాధపడతారని కూడా ఆలోచించట్లేదు అంటుంది. నెక్స్ట్ డే హోటల్ నుంచి రకరకాల స్వీట్స్, 2 రకాల హాట్స్ తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెడతారు. ఇంట్లో అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. మైథిలి దగ్గరికి వచ్చి, వదినా, నీకు అన్నయ్యకి ఇవి పంపించారు సార్ అని ఒక ప్యాకెట్ చేతిలో పెడతారు. అందులో ఏముందో అని ఆత్రంగా అభిజ్ఞ, మైత్రి తీసి చూసి కరెంట్ షాక్ కొట్టిన కాకుల్లాగా అయిపోతారు. అప్పుడే కిందకి వస్తున్న కార్తీక్ని చూసి, వావ్ బావా, సూపర్ హీరోలా ఉన్నావు, మా అక్క పక్కన నిలబడు, ఒక ఫోటో తీసుకుంటాను అని మైథిలిని కార్తీక్ పక్కన నిలబెడుతుంది. ఉండండి దిష్టి తీస్తాను అని స్వాతి వచ్చి దిష్టి తీస్తుంది. దిష్టి తీస్తూ ఉండగా ఇంట్లోకి వచ్చిన రాకేష్ కోపంగా చూస్తూ ఉంటే రాకేష్ వెళ్ళి కార్తీక్ని హగ్ చేసుకుని సూపర్ బ్రో అంటాడు. కార్తీక్ కోపంగా, అనిల్, నీకు బుద్ధుందా ఏంటి? ఇవన్నీ ఇంత ఖర్చు మాకోసం, నాకు అసలు నచ్చలేదు, తిరిగి రిటర్న్ పంపించినా ఒక్క స్వీట్ చాలు అనడంతో, ప్లీజ్ సార్, అవి మా చెల్లి కోసం, రిటర్న్ పంపిస్తే నా మీద ఒట్టు, ప్లీజ్ కార్తీక్ అనడంతో, మరీ ఎక్కువ చేస్తున్నావు, డబ్బు దగ్గర లిమిట్గా ఉండు. కార్తీక్ ఫోన్ పెట్టేయగానే పద్మనాభం కార్తీక్ అని పిలుస్తారు. ఏంటి మావయ్య అని పద్మనాభం పక్కన సోఫాలో కూర్చుంటాడు. ఇందాక డబ్బుల గురించి నీ ఫ్రెండ్కి ఏదో చెప్పావు, నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత ఖర్చు పెట్టావో తెలుసా? మావయ్య, మా పెళ్ళి ఏ ఖర్చు లేకుండా జరిగింది, పెళ్ళికి అయ్యే ఖర్చు ఇప్పుడు పెట్టాను, అది మా అమ్మమ్మ దాచిన డబ్బు, దాన్ని మాత్రమే వాడాను, నా సేవింగ్స్లో ఒక్క పైసా ముట్టుకోలేదు, ఆమె కోరిక తీర్చటానికి మాత్రం వెనుకాడలేదు, ఒక అనాథకి ఇంత పెద్ద ఫ్యామిలీ ఇచ్చి వెళ్ళింది అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. పద్మనాభం వెంటనే కార్తీక్ని హగ్ చేసుకుని, సారీ నాన్న అంటాడు. వద్దు మావయ్య, మీరు సారీ చెప్పటమేంటి, చిన్నవాడిని తప్పు చేస్తున్నానేమో అని చెప్పారు, అలా అనగానే నిజంగా నీలాంటి మంచి మనిషి మా అల్లుడు అని గర్వంగా ఉంది అని మైథిలిని పిలిచి కార్తీక్ పక్కన కూర్చోబెట్టి, తనలాంటి మంచి మనిషిని ప్రేమించావు, గ్రేట్ అంటూ ఇద్దరి చేతులు కలుపుతారు. బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా ప్రవీణ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తారు. అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి బయటికి వెళ్తారు. డైనింగ్ టేబుల్ మీద ఉన్న స్వీట్స్ చూసి రాకేష్ ఒక్కో స్వీట్ సగం తను సగం మైత్రి సగం ఇస్తాడు. అభిజ్ఞ ఆకాష్ వైపు చూస్తుంది. తను కోపంగా కార్తీక్ని చూస్తూ ఉంటాడు. ఎందుకు బావని కోపంగా చూస్తున్నాడు? బావ గుడ్ మార్నింగ్ చెప్పాడే కానీ ఏమీ అనలేదుగా అని ఆలోచిస్తూ ఆకాష్ అని పిలుస్తుంది చిన్నగా. పలకడు. పక్కన ఉన్న శరత్, నాన్నా నిన్ను అభిజ్ఞ పిలుస్తుంది అంటాడు. అప్పుడు తల తిప్పి ఎందుకు అన్నట్టు చూస్తాడు. అభిజ్ఞ కోపంగా తల తిప్పుకుని తింటూ, అసలు వీడికి బావ అంటే ఎందుకంత కోపం? బావ రావటంతోనే వీడిలో మార్పు వచ్చింది. తను ఒకళ్ళని అనేవాడు కాదు, అందరూ కావాలి అనుకుంటాడు. మరి ఈ ఆకాష్ గాడికి ఏమైంది? బావా వాళ్ళు వెళ్లే వరకు వీడిని గమనిస్తూ ఉండాలి అనుకుని అందరితో కలిసి గుడికి వెళుతుంది. గుడిలో ముందుగా పెద్దవాళ్ళు వెళుతూ ఉంటే, మావయ్య నేను మైథిలి ప్రదక్షిణలు చేసి వస్తాం అని వెళతాడు కార్తీక్. దంపతులుగా ఇది కృష్ణయ్య గుడిలో మన ప్రదక్షిణలు మైథిలి అని మైథిలి చెయ్యి పట్టుకుని 11 ప్రదక్షిణలు పూర్తి చేసి గుడిలోకి వెళతారు. అక్కడ పూజ పూర్తి కాగానే మేము వెళ్ళి క్రాకర్స్ తెస్తాం అని అడుగుతాడు. కార్తీక్, నువ్వు మైథిలి ఇంటికి వెళ్ళండి, మీతో అత్తయ్య వాళ్ళు వస్తారు, తీసుకెళ్ళండి, నేను అన్నయ్య అభిజ్ఞ వాళ్ళని తీసుకుని వెళ్ళి వస్తాం అని పద్మనాభం వెళ్ళిపోతాడు. ఇద్దరు అత్తలు వీళ్ళు నలుగురే మిగులుతారు. కార్తీక్ డ్రైవ్ చేస్తూ ఉంటే మైథిలి నేను చెయ్యనా అని అడుగుతుంది. స్వాతి వెంటనే ఏంటే నువ్వు చేసేది, ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే కారు ఆపేస్తావు, పెద్దమ్మ నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు అంటుంది. అది నేర్చుకున్న కొత్తలో, తర్వాత నేను బాగానే డ్రైవ్ చేస్తున్నాను, ఇన్సల్ట్ లేదు, టాటా సాల్ట్ లేదు, కానీ చూడు ఎంత బాగా డ్రైవ్ చేస్తున్నాడో, మీ పెదనాన్న కూడా ఇంతే, అసలు
తొనకరు బెనకరు అలా ఉండాలి డ్రైవింగ్ అంటే. మైథిలి కోపంగా నేను డ్రైవ్ చేస్తాను ఇప్పుడే, పెద్దమ్మకి చూపించాలి అని స్టీరింగ్ పట్టుకుంటుంది. కార్తీక్ కార్ ఆపి తను వచ్చి పక్కన కూర్చుంటాడు. మైథిలి డ్రైవింగ్ స్టార్ట్ చేస్తుంది. తనని చూస్తున్న కార్తీక్ని కోపంగా చూస్తూ, నన్ను అలా చూడకపోతే రోడ్డు వైపు చూడొచ్చుగా అంటుంది. ఎందుకే అంత కోపం, ఎలా డ్రైవ్ చేస్తున్నావో చూస్తున్నాడు అంటుంది స్వాతి. ఏంటి చూసేది, రోడ్డు వైపు చూడమను అనడంతో కార్తీక్ నవ్వుతూ, నువ్వు ఇంత బాగా డ్రైవింగ్ చేస్తావని తెలీదు, లేదంటే మన ఊరు నుంచి వచ్చేటప్పుడు నీకే డ్రైవ్ చేయమని ఇచ్చేవాడిని అనడంతో, వద్దు బాబోయ్, ఆ గతుకుల్లో నాకు రాదు. ఇంటికి రాగానే ఇద్దరికీ దిష్టి తీస్తుంది లక్ష్మి. వాళ్ళ రూమ్లోకి వెళ్ళగానే, మైథిలి ఒక కప్ టీ తెస్తావా అని అడగటంతో, ఇప్పుడే తెస్తాను అని కిందకి వెళుతుంది మైథిలి.